వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనక జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి న్యూ మంత్ August 1st, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ అలాగే ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కెన్ ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మేక్ నేషన్స్ పే ఫర్ పాస్ట్ ఎమిషన్స్. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏదైతే హిస్టారికల్గా ఎమిషన్స్ చేసాయో కొన్ని నేషన్స్, సో వాటికి పే చేయగలిగే ఒక ఆర్డర్ అనేది చేయగలదా ఐసీజే అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఇక్కడ పార్లే అని చెప్పేసి ప్రతి ఫ్రైడే కూడా మనకి వస్తుంది. మనకి ఈ పార్లే మీనింగ్ కూడా మనము ఆల్రెడీ చెప్పాము. సో పార్లే మీనింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఫ్రెష్ హియరింగ్ అని చెప్పేసి ఎస్సీ రీకాల్స్ జడ్జ్మెంట్ ఆఫ్ బీపీఎస్ఎల్ లిక్విడేషన్. ఇక్కడ లిక్విడేషన్ అనేది ఇంపార్టెంట్. లిక్విడేషన్ అంటే ఏదైనా ఒక కంపెనీ తన అసెట్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయడం. అంటే క్రెడిటర్స్ అంటే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అండ్ అలాగే ఓనర్స్కి ఎవరిది వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేసేయడం. అంటే క్లోజింగ్ అంటే ఒక కంపెనీని క్లోజింగ్ అయ్యే టైంలో సో దాని ఆపరేషన్స్ అనేవి వైండ్ అప్ చేసినప్పుడు సో దాని అసెట్స్ అనేవి మళ్ళీ అమ్మేసి ప్రాపర్టీస్ అనేవి అమ్మేసి సో ఆ మనీ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేసేయడం, ఎవరిది వాళ్ళకి ఇచ్చేయడం, దాన్ని మనం లిక్విడేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి మాస్ బరియల్ కేస్ అని చెప్పేసి హెడ్లైన్ వచ్చింది. ధర్మస్థల ఎక్స్కవేషన్ అనర్స్ హ్యూమన్ బోన్స్. సో ఇక్కడ ధర్మస్థల ఎక్స్కవేషన్లో హ్యూమన్ బోన్స్ అనేవి బయటపడ్డాయి అని చెప్పేసి అందులో భాగంగా మాస్ బరియల్ కేస్, ఈ కేసు గురించి డీటెయిల్డ్గా ఇన్ ఫ్యూచర్ ఇస్తారు, మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ సంథింగ్ హెడ్లైన్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా ఈజ్ ఎ బ్రైట్ స్పాట్ సేస్ సెంటర్ అమిడ్ ట్రంప్స్ అటాక్. సో ఇక్కడ క్లియర్లీ మనకి ట్రంప్స్ విధించిన 25% టారిఫ్స్కి ఎగెనెస్ట్గా మన సెంటర్ ఇండియా ఈజ్ ఎ బ్రైట్ స్పాట్ ఇన్ ద ఎకనామిక్ బ్రైట్ స్పాట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది మన యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ బ్యారేజ్ ఆఫ్ క్రిటిసిజమ్స్ అగేన్స్ట్ ఇండియా. సో ఇండియా మీద లాడ్ ఆఫ్ క్రిటిసిజం అంటే విమర్శలు అనేది చేశారు. బ్యారేజ్ మీనింగ్ ఇంపార్టెంట్. బ్యారేజ్ అంటే లాడ్ ఆఫ్ అంటే చాలా ఎక్కువగా లాడ్ ఆఫ్ క్రిటిసిజం అనేది చేశారు అగేన్స్ట్ ఇండియా బికాస్ ఆఫ్ టైస్ విత్ రష్యాతోనే మనకున్న టైస్ మీద. సో అండ్ అలాగే యాంటీ అమెరికన్ బ్రిక్స్ అనేది ఒక యాంటీ అమెరికన్ స్టాన్స్ తీసుకుంటుంది. సో అందులో కూడా మనం మెంబర్షిప్ ఉండడం వల్ల అండ్ అలాగే మన ఆల్రెడీ మన దగ్గర నుంచి హై టారిఫ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి వీటిని రీజన్స్గా పెట్టి లాడ్ ఆఫ్ క్రిటిసిజం అనేది చేశారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అండ్ అలాగే ఆన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దట్ కూడా ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్తో ఒక డీల్ అనేది అనౌన్స్ చేశారు టు డెవలప్ ఆయిల్ రిజర్వ్స్. సో అందులో లాస్ట్లో మళ్ళీ ఏమన్నారంటే ఎవరు చెప్పగలం, పాకిస్తాన్ ఇండియాకి ఆయిల్ సప్లై చేసే పొజిషన్కి కూడా రావచ్చు అని చెప్పేసి ఇలా క్రిటిసిజం అనేది చేశారు. సో దానికి రివర్సల్గా మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్ సో ఇండియా ఈజ్ బీయింగ్ సీన్ యాజ్ ఎకనామిక్ బ్రైట్ స్పాట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ మన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ దీంతో పాటుగా ఒక 6 ఇండియన్ కంపెనీస్ మీద అండ్ అలాగే కొంతమంది 5 ఇండియన్ నేషనల్స్ మీద శాంక్షన్స్ అనేది విధించింది ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ట్రేడ్ విత్ ఇరాన్తో ఎనర్జీ ట్రేడ్ చేస్తూ ఉంది అని చెప్పేసి సో శాంక్షన్స్ అనేవి విధించింది. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్రెడీ మనం నిన్న న్యూస్ అనాలిసిస్లో చూస్తే మనకి 25% టారిఫ్స్ అనేది విధించారు అండ్ అలాగే పెనాల్టీ ప్లస్ పెనాల్టీ కూడా విధిస్తామని చెప్పేశారు. ఆ పెనాల్టీ రూపంలోనే ఈ స్టాన్స్ అనేది క్రిటిసిజం అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ మనం మిలిటరీ హార్డ్వేర్ అండ్ అలాగే ఎనర్జీ కూడా పర్చేస్ చేస్తున్నాం కాబట్టి రష్యా నుంచి సో వీటిని విధిస్తున్నాము 25% టారిఫ్స్ అని చెప్పేసి నిన్న చదువుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ ఇండియాకి యూఎస్కి 2024 ఇయర్లో చూస్తే మనకి $186 బిలియన్ వర్త్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ అందులో $41 బిలియన్ ఇండియాస్ ఫేవర్లో సర్ప్లస్గా ఉంది. అంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూఎస్ఏకి అండ్ తక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని అర్థం ఇక్కడ. సో అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ పుల్స్ అప్ తెలంగాణ స్పీకర్ ఓవర్ డిఫెక్షన్ ప్లీ. సో ఇక్కడ పుల్స్ అప్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్. పుల్స్ అప్ అంటే టెలింగ్ సమ్వన్ దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి చెప్పడం. సో అలా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి క్లియర్గా డిఫెక్షన్ ప్లీ మీద ఏదైతే డిఫెక్షన్ మీద స్టాన్స్ అనేది తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్షన్ అంటే ఏంటంటే సో మనకి యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి ఉంది. సో డిఫెక్షన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అవ్వడం. సో ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యారు
ఎలక్షన్స్ అయినప్పుడు ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రూలింగ్ పార్టీ ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు అపోజిషన్ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా రూలింగ్ పార్టీకి డిఫెక్ట్ అయిపోతుంటారు. దాన్ని మనం డిఫెక్షన్ అంటాం. సో ఆ పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళినప్పుడు సో దాన్ని డెమోక్రటిక్ ప్రాసెస్లో అలా జరగకూడదు అని చెప్పేసి దానికి అగెనిస్ట్గా యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985లో ఎనాక్ట్ చేశారు. అది మనకి 10th షెడ్యూల్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది, యాంటీ డిఫెక్షన్ లా. సో అకార్డింగ్ టు దిస్ లా డిస్క్వాలిఫై అవుతారు మెంబర్స్ ఇన్ కేసు అలా జంప్ చేసినట్లయితే డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఆ డిస్క్వాలిఫై అవుతారా లేదా అనేది డిసిషన్ తీసుకునేది ఎవరు అంటే లోక్సభలో స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇలా 2024లో ఇప్పుడు తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కొంతమంది సో వాళ్ళు ఎగెనెస్ట్గా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ వాళ్ళ మీద వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే గెలిచారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎలిజియన్స్ చూపించారు, సో మద్దతు పలికారు. సో వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అనేవి వచ్చాయి. కానీ వాటి మీద డిసైడ్ చేయకుండా స్పీకర్ డిసైడ్ చేయకుండా అలా ఏది డెసిషన్ తీసుకోకుండా అలా ఉంచారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే వెర్డిక్ట్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ప్రస్తుతం చూస్తే బిఆర్ గావే. సో ఏం చెప్పారంటే ఈ డిసిషన్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 3 months అట్ ఎనీ కాస్ట్. 3 months లోపు తీసుకోవాలి డిసిషన్. సో అండ్ అలాగే ఆఫ్టర్ బీయింగ్ కెప్ట్ ఇన్ లింబో బై స్పీకర్స్. సో ఇన్ లింబో అంటే ఇక్కడ మనకి ఇడియం అనేది ఇంపార్టెంట్. ఇన్ లింబో అంటే అన్డిసైడెడ్ కండిషన్లో కానీ అన్సర్టెన్ స్టేట్లో వదిలేయడాన్ని ఇన్ లింబో అంటాం. సో ఆఫ్టర్ బీయింగ్ కెప్ట్ ఇన్ లింబో బై స్పీకర్స్ ఫర్ మంత్స్ ఆల్ టుగెదర్ అంటిల్ ద టెన్యూర్ ఆఫ్ ద అసెంబ్లీ డ్యూ టు ఎన్ ఎండ్. సో మొత్తం అసెంబ్లీ టర్మ్ అయ్యే వరకు కూడా దాని మీద డిసిషన్ తీసుకోకుండా ఉంచేస్తారు. సో అదొక స్ట్రాటజీ కింద. సో ఇలా చేయడం అనేది డెమోక్రటిక్ ప్రాసెస్కి ఎగెనెస్ట్గా అంటే కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్కి ఎగెనెస్ట్గా మీరు చేస్తున్నట్టే అని చెప్పేసి ఒక 3 months టైంలో అట్ ఎనీ కాస్ట్ మీరు డిసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ అండర్ దిస్ యాక్ట్ చూస్తే మనకి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మెర్జర్ అనేది పాసిబుల్. మెర్జర్ అంటే ఇప్పుడు 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అందులోంచి 2/3 ఆఫ్ మెంబర్స్ వెళ్ళి రూలింగ్ పార్టీలో కలిసిపోవచ్చు. అప్పుడు అందులో కలిసిన వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయరు. 2/3 మెంబర్స్ వెళ్ళిపోతే 1/3 మెంబర్స్ వెళ్ళిపోయినా కూడా చేసేవాళ్ళు కాదు. 1/3 మెంబర్స్ వెళ్ళిపోతే స్ప్లిట్ అని చెప్పేసి అనేవాళ్ళం. 1/3 మెంబర్స్ వెళ్ళినా కూడా చేసేవాళ్ళు కాదు. కానీ దాని తర్వాత చాలామంది 1/3 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దాన్ని డిలీట్ చేశారు. ఆ ప్రొవిజన్ని యాంటీ డిఫెక్షన్ లా నుంచి డిలీట్ చేశారు. అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా సో దాన్ని ఆ స్ప్లిట్ని అనేది డిలీట్ చేస్తారు. సో మెర్జర్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు చూస్తే 2/3 మెంబర్స్ కావాలంటే వెళ్ళి రూలింగ్ పార్టీలో సో జాయిన్ అయిపోవచ్చు. సో అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేయరు. సో అండ్ అలాగే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు కేసు చూస్తే మనకి మెర్జర్ కాదు, స్ప్లిట్ కాదు, జనరల్గా ఇండివిజువల్ మెంబర్స్ కొంతమంది డిఫెక్ట్ అయ్యారు కాబట్టి సో వాళ్ళ మీద మీరు డెసిషన్ తీసుకోకుండా ఇండెఫినెట్ టైం అనేది ఉంచడం అనేది డెమోక్రటిక్ ప్రాసెస్కి అగెనెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి గవర్నమెంట్ టు రోల్ అవుట్ ఫార్మర్స్ స్కీమ్ టుమారో. సో ఏపీలో అన్నదాత సుఖీభవ అని చెప్పేసి సో ఫార్మర్స్కి ఎవ్రీ ఇయర్ పెర్ ఇయర్ 20,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వనున్నారు. సో అది ప్రకాశం డిస్ట్రిక్ట్లో లాంచ్ అయిపోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో August 2nd లాంచ్ చేయబోతున్నారు, అంటే రేపు. సో అండర్ దిస్ స్కీమ్ సో ఎలిజిబుల్ ఫార్మర్స్కి ఎవ్రీ ఇయర్ 20,000 రూపీస్ ఇస్తారు. సో ఇందులో సెంటర్ షేర్ వచ్చేసి మనకి 6,000 రూపీస్ అండ్ అలాగే స్టేట్ షేర్ వచ్చేసి 14,000 రూపీస్. సో అది కూడా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారో అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్లీ ఇంతకుముందు ప్రిలిమ్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఏ టైప్లో ఇస్తారు అని చెప్పేసి వచ్చింది. అందులో ఈ ఇన్స్టాల్మెంట్స్ చూస్తే మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చూస్తే మనకి 7,000 రూపీస్ ఇస్తారు. అందులో 5,000 షేర్ వచ్చేసి స్టేట్ షేర్ అండ్ అలాగే 2,000 రూపీస్ ఫ్రమ్ సెంటర్. అండ్ 3 ఇన్స్టాల్మెంట్స్ టోటల్లీ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 7,000 అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా 7,000 అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 6,000. టోటలింగ్ 20,000 రూపీస్ పెర్ ఇయర్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది అండర్ దిస్ అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రకారం ఇస్తారు. ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 4 ఆర్ ఇంపార్టెంట్, కానీ రిపిటేటివ్ ఆర్టికల్స్ 2 రిపిటేటివ్ ఆర్టికల్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 3 రిపిటేటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. సో వాటి గురించి ఈజీగా సమ్మరీ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి నడ్జెస్ ఫ్రమ్ ద కోర్ట్, సైలెన్స్ ఫ్రమ్ ద కమిషన్. సో ఇక్కడ రిగార్డింగ్ దిస్ బీఆర్ఎస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
సో ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఓటు హక్కు ఉంటుంది ఉండదు అని చెప్పేసి ఎలక్టోరల్ రోల్స్ అనేవి రివిజన్ చేస్తున్నారు. సో అందులో భాగంగా చూస్తే సో దాని రిలేటెడ్ ఆర్టికల్ వచ్చింది. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి సుకుమార్ సేన్ 1950 నుంచి 58 వరకు చేశారు ఈయన. సో ఈయన అప్పట్లో చాలామందికి మనకి ఇల్లిటరేట్ ఓటర్స్ ఉండేవాళ్ళు, అంటే చదువురాని చాలామంది వ్యక్తులు ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా ఓట్ వేయాలి అంటే సో దానికి ఓటింగ్ సింబల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు అప్పుడు ఆ టైంలో. సో పార్టిసిపేషన్ అనేది ఈజీ అయింది దానివల్ల. సో ప్రస్తుతం ఇప్పుడు చూస్తే 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి జ్ఞానేష్ కుమార్. ఈయన ఏం చేస్తున్నారు, ఆపోజిట్గా చేస్తున్నారు. ఈ రేర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి, పాస్పోర్ట్స్, బర్త్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఓటు వేయాలి అంటే. సో అది చాలా తక్కువ మంది పాపులేషన్ మాత్రమే ఉంటుంది ఇండియాలో. సో ఎక్కువ మందికి అంటే పూర్ పీపుల్కి రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది చూస్తే బీహార్లో ఆల్మోస్ట్ 65 lakh పీపుల్ కన్నా ఎక్కువ మంది డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అయిపోతున్నారు, అంటే ఓటు హక్కు లేకుండా సో వాళ్ళు ఉంటున్నారు దీనివల్ల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది కొత్త కాదు, ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు ఇది. ఇంతకుముందు అస్సాంలో కూడా ఇలానే జరిగింది. డౌట్ఫుల్ ఓటర్స్ కింద రికగ్నైజ్ చేసి సో ఆ డౌట్ఫుల్ ఓటర్స్ మళ్ళీ ఫారెన్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి అక్కడ పెట్టి ఆ ట్రిబ్యునల్స్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళు ఏమని ఫారినర్స్ కింద డిక్లేర్ చేయడం వీళ్ళని, డౌట్ఫుల్ ఓటర్స్ని. సో ఏ కంట్రీ కూడా వాళ్ళని రెడీగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు, ఫారినర్స్ అని డెసిగ్నేట్ చేసినంత మాత్రాన. సో ఇట్లాంటి వాళ్ళని ఏమని అప్పుడు ఫోర్స్ఫుల్గా బోర్డర్స్ నుంచి బయటికి ఫోర్స్ఫుల్గా పంపేయడం అనేది జరిగింది. సో ఇట్లాంటి థింగ్స్ అనేవి ఇట్స్ నాట్ న్యూ, ఇట్లాంటివి జరగడం అనేది. సో ఈ ఓటర్ హక్కు అనేది మనకి ఇట్స్ జస్ట్ నాట్ అ డాక్యుమెంట్. సో అది క్లియర్గా ఒక డిక్లరేషన్, మనం అందరం ఈక్వల్, మన అందరం సమానం. వన్ మ్యాన్ హ్యాస్ వన్ ఓట్ అండ్ వన్ ఓట్ హ్యాస్ వన్ వాల్యూ. సో ఆ నినాదంతో సో అవుట్ ఆఫ్ 1.4 బిలియన్ ఓట్స్ కూడా మనకి ఈక్వల్ షేర్ ఇన్ ద రిపబ్లిక్ ఉన్నాయి అని చెప్తుంది. అండ్ ఎవ్రీ ఇండియన్ కూడా మనకి ఈక్వల్ పార్టిసిపెంట్స్ కింద చేస్తుంది ఇది. అండ్ దిస్ రైట్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ పార్టిసిపేషన్ ఈజ్ నౌ ఎట్ అ స్టేక్. సో ఈ ఎట్ స్టేక్ అంటే డేంజర్. సో ఓనర్షిప్ పార్టిసిపేషన్ ఇప్పుడు డేంజర్లో ఉంది దీనివల్ల, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సో సరిగ్గా జరగకపోవడం వల్ల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూ ఫేజ్, నిసార్ హ్యాస్ అ క్యాప్డ్ డికేడ్ లాంగ్ బయోలెటరల్ ఎఫర్ట్ ఆఫ్ నాసా అండ్ ఇస్రో. సో ఆల్రెడీ ప్రీవియస్ వీక్ నుంచి ఎవ్రీడే కూడా ఈ ఆర్టికల్ వస్తుంది, మనం చాలాసార్లు రివైజ్ కూడా చేసాం. సో నాసా ఇస్రో కంబైన్డ్గా జాయింట్ కొలాబరేషన్తో లాంచ్ చేసిన శాటిలైట్ మనకి నిసార్ శాటిలైట్. సో దానికి 2 bands ఉంటాయి, L band అండ్ S band. అండ్ ఇట్ ఈస్ లిఫ్టెడ్ త్రూ దిస్ GSLV F-16 మిషన్. GSLV రాకెట్ ద్వారా సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్లేస్ చేశారు దీన్ని. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ట్రాన్స్ఫార్మింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇచ్చారు మనకి ఇక్కడ. సో దీని సమ్మరీ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకి ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ తీసుకొచ్చింది. అందులో ఎస్పెషల్లీ ఏంటంటే జనరల్గా మనకి ప్రైవేట్ స్కూల్స్లో నర్సరీ క్లాసెస్ అని చెప్పేసి ఉంటాయి జనరల్గా, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి అడ్మిట్ చేసుకుంటారు, అక్కడ ప్రీ స్కూల్ అని చెప్పేసి అలా ఉండదు. కానీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం తీసుకొచ్చిందంటే పర్టికులర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రీ స్కూల్ క్లాసెస్ అని చెప్పేసి 3 to 6 year old పీపుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రీ స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక ప్రొవిజన్ అనేది తీసుకొచ్చింది. సో ఆ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ ప్రొవిజన్ని చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. చాలా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆల్రెడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ చూస్తే మనకి దీనివల్ల ఎక్స్పాండ్ చేయడం వల్ల ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల సో లాట్ ఆఫ్ పీపుల్ విల్ బెనిఫిట్. అండ్ ఎస్పెషల్లీ చూస్తే మనకి మోస్ట్లీ ప్రస్తుతం ఉన్న అంగన్వాడీస్ చూస్తే మనకి వాళ్ళు ఎక్కువగా ఈ 3 to 6 years ఉన్న చిల్డ్రన్నే ఎక్కువ మంది సెంటర్స్ అంటే అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి అక్కడ అండర్ దిస్ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళని చూసుకుంటారు. కానీ దాంతోపాటు 0 to 3 years ఓల్డ్స్ ఎవరైతే ఉంటారో చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో 0 to 3 years ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం హోమ్ విజిట్స్కి వెళ్ళి అంటే ఇంటికి వెళ్ళి సో వాళ్ళని మానిటర్ చేయడము. అండ్ అలాగే మదర్ ఎవరైతే ఉన్నారో సో ప్రెగ్నెంట్ లేడీ సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ దిస్ పోస్ట్ డెలివరీ పీరియడ్ తర్వాత సో ఆవిడకి హెల్త్ కేర్ సజెషన్స్ ఇవ్వడం కానీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయడం కానీ కుదిరేది కాదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా హోమ్ విజిట్స్ అనేవి చేస్తూ ఉండాలి మాటికి. అండ్ ఇప్పుడు ఆ గ్యాప్ అనేది క్లియర్గా ఫిల్ చేయొచ్చు, ఎందుకంటే ఈ 3 to 6 years ఉన్న వాళ్ళు
చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రీ స్కూల్స్కి వెళ్తారు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ట్ చేస్తే ప్రీ స్కూల్స్కి వెళ్తారు. సో దట్ ఈ 0 to 3 years చిల్డ్రన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు, ఇండివిజువలైజ్డ్ సర్వీసెస్ అనేవి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. అండ్ ఈ అంగన్వాడీ సిస్టంలో చూస్తే మనకి పోషన్ బి పడాయి బి ఇనిషియేటివ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు అప్పుడు. సో ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ బాగుండాలి. అండ్ అలాగే ఈ అంగన్వాడీ వర్కర్ జనరల్గా చూస్తే ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయరు వాళ్ళ. క్లియర్గా ఇప్పుడు ఈ ప్రీ స్కూల్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్లో కూడా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సింప్లీ ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా అలా కొంచెం మారుతుంది. ఎక్కడైతే ఈ ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారో అంగన్వాడీస్ నుంచి ఈ ప్రీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేసిన వాటికి పంపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి తీసుకురావడం అనేది ట్రూలీ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఓవరాల్గా ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ప్రివెన్షన్లో, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో లాట్ ఆఫ్ చేంజ్ అనేది తీసుకొస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి మోదీ టు ఇనాగరేట్ సైన్స్ కాన్ఫరెన్స్ టు మార్క్ ఎంఎస్ స్వామినాథన్స్ బర్త్ సెంటినరీ. సో ఎంఎస్ స్వామినాథన్ 2023లో చనిపోయారు ఈయన. సో ఆయన 100 years బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ 3 day సైన్స్ కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ న్యూఢిల్లీలో దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు. 3 day సైన్స్ కాన్ఫరెన్స్. సో నరేంద్ర మోదీ గారు దానికి అటెండ్ అవ్వబోతున్నారు. సో ఇందులో భాగంగానే ఎంఎస్ స్వామినాథన్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ అని చెప్పేసి ఒక అవార్డు స్టార్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ అవార్డు కూడా నరేంద్ర మోదీ ప్రజెంట్ చేయబోతున్నారు. సో దానికి $25,000 ప్రైజ్ అమౌంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ఆర్టికల్ క్యాబినెట్ అప్రూవ్స్ 1920 crore అలొకేషన్ ఫర్ ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన. సో ఈ స్కీమ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన 2017లో స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం సో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈసీ ఫైనలైజెస్ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రెసిగ్నేషన్తో సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయనున్నారు కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. సో ఈ వైస్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఎలక్టోరల్ కాలేజ్ ఏంటి అంటే ఎవరెవరు ఓట్ చేయొచ్చు అనేది ఎలక్టోరల్ కాలేజ్ క్లియర్గా చెప్తా ఉంది మనకి. సో అందులో క్లియర్గా లోక్సభ నుంచి అందరూ కూడా ఓట్ వేయచ్చు. రాజ్యసభ నుంచి ఇంక్లూడింగ్ దీస్ ఎలెక్టెడ్ అండ్ నామినేటెడ్ పర్సన్స్ కూడా అందరూ కూడా ఓట్ చేయొచ్చు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ హిమ్గిరి ఆర్మ్డ్ విత్ బ్రహ్మోస్ మిసైల్స్ డెలివర్డ్ టు నావీ. సో ఇక్కడ అడ్వాన్స్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ హిమగిరి అనేది ఎవరు బిల్డ్ చేశారంటే గార్డ్ అండ్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇన్ కలకత్తాలో బిల్డ్ చేసింది. సో ఇది ఇండిజినస్లీ బిల్ట్ అంటే మన సొంతంగానే తయారు చేసుకున్నాం. సో ఇది నావీకి ఇచ్చారు అంటే నావీ రిసీవ్ చేసుకుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండర్ దిస్ ప్రాజెక్ట్ 17A థర్డ్ షిప్ ఆఫ్ దిస్ నీలగిరి క్లాస్లో ఇది థర్డ్ షిప్ అండర్ దిస్ ప్రాజెక్ట్ 17A. సో ఆ ప్రాజెక్ట్ ప్రకారం ఇది హిమగిరి. సో దీని మీద ఈ షిప్ మీద ఎస్పెషలీ మనకి బ్రహ్మోస్ యాంటీ షిప్ అండ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్స్ అనేవి మౌంట్ అయి ఉంటాయి. అండ్ అలాగే బరాక్ 8 యాంటీ క్రాఫ్ట్ మిజైల్స్ కూడా మౌంట్ అయి ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ బిల్ట్ బై గార్డ్ అండ్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇన్ కలకత్తా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆన్ ద డ్రా అని చెప్పేసి ఇక్కడ కార్టన్ ఇచ్చారు కదా. ఇక్కడ క్లియర్లీ మన నరేంద్ర మోదీ నో వన్ ఆస్క్డ్ ఇండియా టు స్టాప్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పార్లమెంట్లో చెప్పిన దానికి అగెనెస్ట్గా ఇక్కడ క్లియర్లీ 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీ విధిస్తామని చెప్పేసి ట్రంప్ చేస్తున్నట్టు సో ఇక్కడ కామికల్ వేలో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ట్రంప్ ట్రయింగ్ టు ఆర్మ్ ట్విస్ట్ ఇండియా త్రూ హార్ష్ టారిఫ్. ఇక్కడ ట్రంప్ ఆర్మ్ ట్విస్ట్ చేస్తున్నారు ఇండియాని త్రూ దిస్ హార్ష్ టారిఫ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆర్మ్ ట్విస్ట్ మనకి ఫ్రీజ్ అనేది ఇంపార్టెంట్. ఆర్మ్ ట్విస్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ ప్రెషరైజ్ చేయడం. సో ఒక పని చేయండి మీరు అని చెప్పేసి ప్రెషరైజ్ చేయడం ఆర్మ్ ట్విస్టింగ్ అంటే థ్రెట్ చేయడం లేదంటే ఫోర్స్ఫుల్గా ఒక పనిని చేయమని చెప్పడం. ఇక్కడ చూస్తే మనకి మయన్మార్ ఎండ్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్లాన్స్ టు హోల్డ్ ఎలక్షన్స్ బై ఇయర్ ఎండ్. సో మయన్మార్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఎండ్ చేయనున్నారు అండ్ అలాగే ఇయర్ ఎండ్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయనున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కెనడా టు రికగ్నైజ్ పాలస్తీనియన్ స్టేట్ అనౌన్సెస్ పిఎం మార్క్ కార్నే. సో కెనడియన్ పిఎం మార్క్ కార్నే సో ఈయన అనౌన్స్ చేశారు, స్టేట్ ఆఫ్ పాలస్తీన్ మేము అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తాము, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్లో జరుగుతుంది కదా, సో అప్పుడు రికగ్నైజ్ చేస్తామని చెప్పారు. సో ఇది ఎవరిని ఫాలో అవుతున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఫ్రాన్స్ అనేది చెప్పింది, సో దాని తర్వాత యూకే చెప్పింది, ఇప్పుడు కెనడా కూడా సో సేమ్ లైన్స్లో రికగ్నైజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కరుణ్ గెట్స్ అనదర్ ఛాన్స్ టు ప్రూవ్ హిజ్ మెటల్ అని చెప్పించారు కదా. సో మెటల్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మెటల్ అంటే కరేజ్ టు క్యారీ ఆన్, సో స్పిరిట్, తనకున్న స్పిరిట్ కానీ రెజల్యూషన్, టెనాసిటీ అనే మీనింగ్స్ వస్తాయి. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది కరుణ్ నాయర్కి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మెటల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఇక్కడ గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ ఫైడ్ విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచారు అగేన్స్ట్ కంపాట్రియాట్ కోనేరు హంపి. సో ఇక్కడ కంపాట్రియాట్ మీనింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపాట్రియాట్ అంటే ఏంటి. అండ్ అలాగే దివ్యా దేశ్ముఖ్ నెంబర్ అంటే గ్రాండ్ మాస్టర్, విచ్ గ్రాండ్ మాస్టర్ అంటే ఎన్నోవ గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి కామెంట్ చేయండి నెంబర్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే 134th డ్యూరాండ్ కప్ అనేది జరుగుతూ ఉంది. డ్యూరాండ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇండియాస్ తరుణ్ ఎంటర్స్ క్వార్టర్ ఫైనల్స్ ఇన్ మకావ్ ఓపెన్. సో ఇందులో క్వార్టర్ ఫైనల్లోకి ఎంటర్ అయ్యారు ఇండియాస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తరుణ్. సో స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇంపార్టెంట్ తరుణ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్ అలాంగ్ విత్ కంపాట్రియాట్ లక్ష్య సేన్. ఇక్కడ కూడా వచ్చింది కంపాట్రియాట్ అంటే, కంపాట్రియాట్ మీనింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లక్ష్య సేన్ కూడా ఇక్కడ మనకి రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బెనడిక్షన్ రోహిత స్విమ్మర్ బెనడిక్షన్ రోహిత ఈజ్ ఎయిమింగ్ ఫర్ టు క్వాలిఫై ఫర్ దిస్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్. మనకి 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి ఒలింపిక్స్. సో దానికి క్వాలిఫై అవ్వడానికి ఏం చేస్తున్నారు ఎవరు అంటే స్విమ్మర్ బెనడిక్షన్ రోహిత. సో స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇంపార్టెంట్ స్విమ్మర్ మనకి బెనడిక్షన్ రోహిత. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలో డెఫినెట్లీ మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే give it a like and that's it. Thank you for watching.